పొలిటికల్ మిర్చి మేయర్ సీట్ కోసం మిత్రపక్షాల మధ్య కుస్తీని చూసాం. శత్రుపక్షాల మధ్య డైలాగ్ వార్ కూడా విన్నాం. అయితే ఆ మున్సిపల్ కార్పొరేషన్ లో జనసేన లీడర్స్ మధ్య పోరుకు తెరలేచిందట. మేయర్ అభ్యర్థిత్వం కోసం గ్లాస్ పార్టీ నేతలు ఇప్పుడు కుస్తీలు పడుతున్నారు. ఈ విభేదాలు కాస్త దాడులు, వీధి పోరాటాల వరకు వెళ్ళిపోయాయి. అసలు కూటమి కోటాలో ఆ మేయర్ పీఠం జనసేనకు వస్తుందో రాదో తెలియకుండానే పార్టీ లీడర్లు కొట్టుకుందాం రా అంటుంటే క్యాడర్ అవాక్కైపోతున్నారని టాక్. ఇంతకీ ఏదా మున్సిపల్ కార్పొరేషన్, ఎవరా జనసేన నేతలు? మేయర్ సీటు, జనసేనలో ఫైట్. బండి రామకృష్ణ వర్సెస్ కొట్టే వెంకట్రావు. బందరు పోరు. మచిలీపట్నం మేయర్ పీఠం చుట్టూ మొదలైన రాజకీయ గందరగోళం ఇప్పుడు జనసేనలో విభేదాలకు దారితీస్తోంది. మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరును ప్రతిపాదిస్తూ జనసేన స్థానిక నాయకత్వం తీర్మానం చేసింది. ఆ తరువాత అదే తీర్మానంపై పార్టీలోని మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది. మేయర్ సీట్ పై కూటమిలో చర్చ జరగక ముందే అభ్యర్థిని ఎలా ప్రకటిస్తారంటూ కొట్టే వెంకట్రావు వర్గం ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా బండి రామకృష్ణ పేరును మార్చాలని వెంకట్రావు వర్గం ఒక తీర్మానం చేసినట్టు చెప్తున్నారు. ఇదే సమయంలో గడ్డం రాజు వర్గం కూడా కొట్టే వెంకట్రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇక ఒక ప్రైవేట్ కార్యక్రమంలో ఇరు వర్గాల నేతలు ఎదురుపట్టడంతో వాళ్ల మధ్య చెలరేగిన మాటల యుద్ధం మంటలు రేపిందని చెప్తున్నారు. ఇది బందరు జనసేనలో వర్గపోరును వీధిన పడేటట్టు చేసిందని క్యాడర్ వాపోతున్నారు. మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవి కూటమిలోని ఏ పార్టీకి దక్కుతుందో అనేది ఇంకా తేలలేదు. అయినా మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరును జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు ప్రతిపాదించారు. సమావేశానికి హాజరైన నేతలు దాన్ని ఆమోదించడం, తీర్మానంపై సంతకాలు చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ తీర్మానాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి పంపించాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయమే ఇప్పుడు పార్టీలోని మరో వర్గానికి ఆగ్రహం తెప్పించింది. అసలు మేయర్ పదవి జనసేనకే వస్తుందన్న స్పష్టత లేకుండా, కూటమిలో సీట్ల సర్దుబాటు జరగకుండా మేయర్ అభ్యర్థిని ఎలా ఖరారు చేస్తారని వెంకట్రావు వర్గం ప్రశ్నిస్తోంది. పార్టీ ముఖ్య నేతలు, ఎంపీ, జిల్లా స్థాయి నాయకులతో చర్చించకుండా కొంతమంది నేతలతో సమావేశం పెట్టి అభ్యర్థిని ఖరారు చేయడం సరికాదంటోంది. అక్కడితో ఆగకుండా బండి రామకృష్ణ పేరును మార్చాలని కొట్టే వెంకట్రావు వర్గం తీర్మానం చేసినట్టు సమాచారం. దీంతో జనసేన నుండి మేయర్ సీట్ కోసం 2 పేర్లను ప్రతిపాదించడంతో పార్టీ కాస్త 2 వర్గాలుగా చీలిపోయిందంటున్నారు. ఇక ఈ మేయర్ వ్యవహారం కాస్త గడ్డం రాజు వర్సెస్ కొట్టే వెంకట్రావు అన్నట్టు టర్న్ తీసుకుందని జనసేనలో టాక్. వాళ్ళిద్దరి మధ్య ఒక రేంజ్ లో డైలాగ్ వార్ నడుస్తోందంటున్నారు. మేయర్ అభ్యర్థిత్వంపై వెంకట్రావు చేస్తున్న వ్యాఖ్యలపై గడ్డం రాజు వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు అభ్యంతరాలు వ్యక్తం చేసే హక్కు తమకు ఉందని వెంకట్రావు వర్గం అంటోంది. దీంతో మేయర్ పీఠం కోసం మొదలైన వివాదం ఇప్పుడు వ్యక్తిగత ఆరోపణలు, ప్రత్యారోపణలకు దారితీసిందని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై మొదలైన రచ్చతో పలు కీలక ప్రశ్నలు తెరపైకొచ్చాయి. ఈ తీర్మానానికి హైకమాండ్ ఆమోదం ఉందా లేదా అని పార్టీలో చర్చ జరుగుతోందని చెప్తున్నారు. మేయర్ అభ్యర్థి ఎంపికపై జనసేన అధిష్టానం నిర్ణయం తీసుకుందా, లేక ఇది కేవలం స్థానిక నాయకత్వం చేసిన ప్రతిపాదనేనా? ఇక బండి రామకృష్ణ పేరును మార్చాలని వెంకట్రావు వర్గం చేసిన తీర్మానంపై పార్టీ పెద్దలు ఎలా స్పందిస్తారు? కూటమిలోని టీడీపీ, బీజేపీలతో మేయర్ అభ్యర్థిత్వంపై చర్చ జరిగిందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు జనసేన లీడర్స్, క్యాడర్ ను వేధిస్తున్నాయి. బందరు జనసేనను 2 వర్గాలుగా చీల్చిన ఈ వివాదానికి పార్టీ అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెట్టనుంది? మచిలీపట్నం రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారిందంటున్నారు. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పటి వరకు జనసేన నుండి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. మేయర్ పీఠంపై తొందరపడి పార్టీ కోయిలలు కూయడం వల్లే ఇంత రాద్ధాంతం జరిగిందని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఈ మ్యాటర్ లో పొలిటికల్ వ్యూహాలు దాగున్నాయనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఇక బందరు పోరుకు జనసేన అధిష్టానం ఎలా చెక్ పెడుతుందో చూడాలంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా దాదాపు 2.5 ఏళ్ల సమయం ఉంది. ఎక్కడా ఎన్నికల హడావిడి లేదు. అయితే ఆ మంత్రి గారు మాత్రం పల్లెకు పోదాం చలో చలో అంటున్నారు. ప్రతి పల్లె గడపకి వెళుతున్నారు, ప్రతి తలుపు తడుతున్నారు, ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తున్నారు. సమస్యలు అడిగి తెలుసుకోవడం మాత్రమే కాకుండా అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తున్నారు కూడా.
ప్రజలతో మమేకమైపోతున్నారన్నమాట. అభివృద్ధి కార్యక్రమాల కోసమే అయితే ఇలా చేయాల్సిన అవసరం లేదు. ఏదో ఒక గ్రామానికి వెళ్ళొస్తే సరిపోతుంది. కానీ పల్లె పల్లెకి వెళ్లి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించడం వెనుక ఆ మంత్రి గారి పొలిటికల్ వ్యూహం ఏమై ఉంటుందా అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందట. ఇంతకీ ఎవరా మంత్రి, ఏదా నియోజకవర్గం? పొన్నం పల్లెటూర్లు, పల్లె పల్లెలో ప్రజాపాలన, ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తున్న పర్యటనలు, రోజుకు 4 గ్రామాల్లో పర్యటన, అక్కడికక్కడే సమస్యల పరిష్కారం. పొలిటికల్ వ్యూహమా? మంత్రి పొన్నం ప్రభాకర్ తన హుస్నాబాద్ నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తున్నారు. నిత్యం 4-5 గ్రామాలకు వెళ్లి అక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. పల్లె పల్లెకు పొన్నమన్న పల్లె పల్లెలో ప్రజాపాలన పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గత కొద్ది రోజుల నుంచి ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి గ్రామంలో 2 గంటల పాటు ఉండి అక్కడే సమావేశం నిర్వహిస్తున్నారు. స్థానికంగా ఏవైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరిస్తున్నారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నియోజకవర్గంలోని 173 గ్రామాలకు వెళ్లడం, ప్రజల సమస్యల్ని నేరుగా తెలుసుకోవడం, వాటికి అక్కడికక్కడే పరిష్కారాలని చూపించడం ఈ కార్యక్రమం ఉద్దేశమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పర్యటనలో పొన్నం ఎలాంటి రాజకీయ విమర్శలు చేయడం లేదు. నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు పొన్నం ఈ కార్యక్రమం చేపట్టారనే టాక్ నడుస్తోంది. పొన్నంతో పాటు లోకల్ కాంగ్రెస్ క్యాడర్ కూడా ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ పరిస్థితి గురించి లోకల్ క్యాడర్ ను అడిగి తెలుసుకుంటున్నారట. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. గ్రామ పంచాయతీల ఎదుట దీన్ని నిర్వహిస్తున్నారు. ఒకే దెబ్బకు 2 పెట్టల్లా పొన్నం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఆయన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. ఏదైనా గ్రామంలో కాంగ్రెస్ పై వ్యతిరేకత కనిపిస్తే అక్కడి ప్రజలతో మాట్లాడి వాళ్ళ ప్రధాన సమస్యలేంటో తెలుసుకుని పరిష్కారంపై పొన్నం దృష్టి పెడుతున్నట్టు సమాచారం. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో పర్యటించాలని పొన్నం నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ముఖ్యంగా గ్రామాల్లో ముఖ్యులు, పెద్దలపై ఆయన ఫోకస్ పెడుతున్నట్టు చెప్తున్నారు. ఓటర్లను కలుస్తున్నారు. ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలంటున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు నియోజకవర్గంలో మరింత పట్టు పెంచుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని పొన్నం భావిస్తున్నట్టు లోకల్ టాక్. ఎక్కడైనా ఏదైనా అసంతృప్తి ఉంటే దాన్ని సెట్ చేసుకుంటున్నారట. దసరా లోపలే అన్ని గ్రామాల్లో పర్యటించేందుకు ఆయన రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ సర్కార్ చేసిన అభివృద్ధితో పాటు చేయబోయే కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. మొత్తానికి పొన్నం పర్యటనతో హుస్నాబాద్ లో ఎన్నికల హడావుడి అప్పుడే కనబడుతోందంటున్నారు. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తూ ఉండడంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కిపోయాయి. ఈసారి స్థానిక సమరంలో సత్తా చాటాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందట. అరకొర సీట్లతో సరిపెట్టుకోకుండా ప్రభావం చూపించే స్థాయిలో మేయర్ పీఠాలు, చైర్మన్ల సీట్ల కోసం పట్టుపట్టాలని కాషాయ పార్టీ చూస్తున్నట్టు సమాచారం. గతంతో పోలిస్తే ఈసారి ఓట్ల శాతంతో పాటు సీట్ల శాతం కూడా పెంచుకోవడమే లక్ష్యంగా పెట్టుకుందని టాక్. కూటమిలో చోటా పార్ట్నర్ అయిన ప్రతి పల్లె, ప్రతి పట్టణంలో తమదైన ముద్ర వేసుకోవాలని తహతహలాడుతోందట కమలం పార్టీ. ఏపీలో స్థానిక సమరానికి కమల దళం సమర శంఖం పూరిస్తోంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగైనా సరే పార్టీ ఓట్ల శాతం పెరగాల్సిందే అని బీజేపీ అధిష్టానం గట్టి పట్టుదలతో ఉందని సమాచారం. కేవలం కొన్ని స్థానాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలోనూ తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయాల్సిందే అని బీజేపీ నిర్ణయించింది. ప్రతి పల్లెలో బీజేపీ జెండాను బలంగా పాతడమే లక్ష్యంగా క్షేత్రస్థాయి వ్యూహాలు రచిస్తోంది. ఇక గత ఎన్నికల్లో మాదిరి అరకొరగా సీట్లను కేటాయించడం సరికాదంటోంది. కూటమంటే అన్ని పార్టీలు కలిసి ఎదగాలనే వాదనను తెరపైకి తెచ్చింది. దీనిలో భాగంగా సమానంగా పంపకాలు ఉండాలంటోందట బీజేపీ. గత సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు త్యాగం చేసినట్టు ఇప్పుడు చేయడం కుదరదంటోంది. ఓట్ల రేషియాతో సంబంధం లేకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల పంపకాలు జరగాల్సిందే అంటోందని కూటమి వర్గాల్లో టాక్. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాలపై కమలనాథులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ఎన్నికల్లో కనీసం 4 మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకోవాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. దానికోసం కూటమి పార్టీలతో జరుగుతోన్న చర్చల్లో తమకు అనుకూలమైన స్థానాలను రాబట్టుకునేందుకు బేరసారాలాడుతున్నారని తెలుస్తోంది.
ముఖ్యంగా రాజధాని ప్రాంతాలైన గుంటూరు, విజయవాడతో పాటు టెంపుల్ సిటీ తిరుపతి, ఏపీ ఆర్థిక రాజధాని విశాఖపై కాషాయ పార్టీ ఫోకస్ పెట్టిందని సమాచారం. ఈ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో చైర్మన్లు, మేయర్ల పీఠాలను డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తోందని వినికిడి. ఈ 4 చోట్ల తమకు బలం ఉందంటూ ఆయా అర్బన్ సెంటర్లలో పాగా వేసే ప్రయత్నాలు చేస్తోందంటున్నారు. ఇక ఏపీలో 17 మేయర్ స్థానాలున్నాయి. వాటిలో కనీసం 4 మేయర్ స్థానాలకు తగ్గకుండా తీసుకోవాలని బీజేపీ టార్గెట్ గా పెట్టుకుందని చెప్తున్నారు. బేరం కుదరకపోతే డిప్యూటీ మేయర్ అయినా తీసుకోవాలని చూస్తోందట కాషాయ పార్టీ. క్యాడర్ నుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో ఈసారి మాత్రం తగ్గేదే లేదంటోంది బీజేపీ. తన డిమాండ్లను సమర్థించుకోవడానికి తెరపైకి కొత్త వాదనను బీజేపీ తెచ్చిందట. కేంద్రం నుంచి భారీగా నిధులిప్పిస్తున్నాం, 15వ ఆర్థిక సంఘ నిధులతో పాటు గ్రామాల అభివృద్ధికి, మున్సిపాలిటీల రూపురేఖలు మార్చడానికి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోంది. కేంద్రం ఇచ్చే నిధులతోనే స్థానిక సంస్థల్లో అభివృద్ధి జరుగుతోంది. ఏపీ కోసం బీజేపీ చాలా చేస్తోంది. ఇతర రాష్ట్రాల కంటే ఏపీకే ఎక్కువ నిధులు కేటాయిస్తున్నాం. పార్లమెంట్లో అమరావతిపై చట్టం చేశాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కావలసిన నిధులు కేటాయిస్తున్నాం. హైవేలతో పాటు ఇతర ప్రాజెక్టులకు సీఎం కోరినన్ని నిధులు ఇస్తున్నాం. ఇలా ఏదడిగినా కేంద్రం సహకారం అందిస్తోంది. కాబట్టి మాకు స్థానిక ఎన్నికల్లో తగినన్ని సీట్లను కేటాయించాల్సిందే అని బీజేపీ వాదిస్తోందట. కూటమి భాగస్వామ్య పక్షాలపై గట్టి ఒత్తిడి తెస్తోంది. ఏపీకి కేంద్రం కేటాయిస్తున్న నిధుల వివరాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి క్షేత్రస్థాయిలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. కేంద్రం నుంచి భారీగా నిధులిప్పిస్తున్నాం, సో తమకు తగినన్ని సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. కమలం డిమాండ్లతో కూటమిలో కాకరేగుతోందంటున్నారు. సీట్ల పంచాయతీతో కూటమి పెద్దలకు తల బొప్పి కడుతోందని సమాచారం. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి తెరపైకొచ్చాయట. పార్టీని బలోపేతం చేయడానికి టీపీసీసీ చీఫ్ నిర్వహించిన కీలక సమావేశానికి కొంతమంది ముఖ్య నేతలు డుమ్మా కొట్టడం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది అంటున్నారు. పార్టీకి చెందిన 10 నియోజకవర్గాల నేతలు హాజరు కావాల్సిన పీఏసీ సమావేశానికి పలువురు కీలక నేతలు దూరంగా ఉండడం మీద కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది అంటున్నారు. ఇంతకీ ఈ వర్గ విభేదాలకు కారణమేంటి? నేతల మధ్య వర్గపోరు ఎక్కడి వరకు దారితీస్తుంది? పార్టీని బలోపేతం చెయ్యాలి అన్న అధిష్టానం ప్రయత్నాలకి ఈ విభేదాలు అడ్డంకిగా మారబోతున్నాయా? ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని 10 నియోజకవర్గాల ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కావాలని డీసీసీ నుంచి ఆదేశాలు రావడంతో నేతలంతా మెదక్కు తరలి వెళ్లారు. ఈ సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హాజరయ్యారు. నియోజకవర్గాల్లో పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్లకు పదవులు ఇవ్వడంపై చర్చ జరిగింది. ఇక భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై నియోజకవర్గాల వారీగా నేతలతో పీసీసీ అధ్యక్షుడు చర్చించారని సమాచారం. నాయకులు, కార్యకర్తలు విభేదాలను పక్కన పెట్టి సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారట పీసీసీ చీఫ్. అయితే ఇంత కీలకమైన సమావేశానికి సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ ఆంక్షారెడ్డి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ నీలం మధు, సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్పల్లి చంద్రం డుమా కొట్టారు. ఇక జహీరాబాద్ నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆగం చంద్రశేఖర్ ఒక్కరే వచ్చారు. సెట్విన్ మాజీ కార్పొరేషన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మరో నేత ఉజ్వల్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేదు. ఇలా మరికొందరు ముఖ్య నేతలు కూడా సమావేశానికి రాకపోవడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసిందట. వర్గ విభేదాలతోనే కొందరు నేతలు సమావేశానికి గైర్హాజరయ్యారని కాంగ్రెస్ వర్గాల్లో టాక్. సిద్దిపేట జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా ఉందని, పార్టీని బలోపేతం చేయాల్సింది పోయి ఈ వర్గపోరు ఏంటని పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా సమాచారం. పీసీసీ అధ్యక్షుడి సమక్షంలో జరిగిన పీఏసీ సమావేశానికి కీలక నేతలు దూరంగా ఉండడంతో ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఆంక్షారెడ్డిని నియమించడంపై సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నట్టుగా సమాచారం. ఈ అసంతృప్త నేతలు సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉండడంతో అక్కడ తనకు వ్యతిరేకంగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అనే అనుమానంతోనే ఈ సమావేశానికి ఆంక్షారెడ్డి దూరంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇక గజ్వేల్ విషయానికి వస్తే మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్ఛార్జ్ నర్సారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు మధ్య కొంతకాలంగా రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని మైనంపల్లి ఏర్పాటు చేసుకోవడంపై నర్సారెడ్డి గతంలోనే అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది.
దీంతో గజ్వేల్ కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయిందనే చర్చ జరుగుతోంది. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో పిఎస్సి సమావేశానికి నర్సారెడ్డి హాజరు కావాల్సి ఉన్నప్పటికీ సమావేశం మెదక్లో నిర్వహించడంతో ఆయన దూరంగా ఉన్నట్టు చెప్తున్నారు. మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావు కుమారుడు రోహిత్ ఉన్న నేపథ్యంలో మెదక్లో నిర్వహించిన సమావేశానికి వెళ్లకూడదని నర్సారెడ్డి నిర్ణయించుకున్నారనే ప్రచారం జరుగుతోంది. తన అనుచరులను కూడా సమావేశానికి వెళ్లొద్దని నర్సారెడ్డి ఆదేశించారట. పార్టీని బలోపేతం చేయాలని పీసీసీ పిలుపునిస్తుంటే కీలక సమావేశానికి కూడా ముఖ్య నేతలు దూరంగా ఉండడం ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చకు దారితీసింది. వ్యక్తిగత విభేదాలను పక్కన పెట్టి నేతలంతా ఒక్కతాటిపైకి వస్తేనే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ లో కొనసాగుతున్న ఈ వర్గ పోరుకు అధిష్టానం ఎలా ఫుల్ స్టాప్ పెట్టనుంది? ఇక టీపీసీసీ చీఫ్ హెచ్చరికల తర్వాతైనా నేతలు తీరు మార్చుకుంటారో లేదో చూడాలంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. జెండాలు వేరు కానీ ఎజెండా మాత్రం ఒక్కటే, సిద్ధాంతం ఒకటే కానీ రాజకీయ రాద్ధాంతాలు వేరు. ఆ 2 పార్టీలది కూడా ఒక్కటే పొలిటికల్ ఫిలాసఫీ. సమసమాజం కావాలి, అసమ సమాజం నశించాలి అంటూ నినదించే గొంతుక ఒక్కటే. 2 పార్టీల భావజాలము ఒక్కటే, పార్టీల ఎరుపు పోరాటాల మెరుపులు కూడా ఒక్కటే. అయితే గత వైభవం నశించిపోయినా ఇప్పుడు కృంగి కృషించిపోయినా ఆ 2 పార్టీలు ఎందుకు కలవవో, కలిసి పోరుబాట పట్టవో సగటు కమ్యూనిస్ట్ అభిమానికి అర్థం కాని ప్రశ్నే. అయితే ఆ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం దొరకబోతోందా? తెలంగాణ గట్టు మీద ఎర్ర జెండాలు ఒకే ఎజెండాగా ముందడుగు వేయబోతున్నాయా? సిపిఐ సిపిఎం జాయింట్ గా పొలిటికల్ లాల్ సలాం అనబోతున్నాయా? కామ్రేడ్లు కలిసి కదం తొక్కబోతున్నారా? కూనం నేనిస్తున్న సిగ్నల్స్ అవేనా? సమాంతర రేఖలు ఎప్పటికీ కలవబోవని గణిత శాస్త్రం చెప్తుంది. అయితే రాజనీతి శాస్త్రంలో ఏదైనా సాధ్యమే అంటారు విశ్లేషకులు. తెలంగాణలో ఇప్పుడు అలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయంటున్నారు. వాళ్లు చెప్తున్న తాజా సంకేతాలను బట్టి చూస్తే సిపిఐ సిపిఎం చేతులు కలిపే సమయం ఆసన్నమైందా అనే చర్చ జరుగుతోంది. సిపిఐ చేపట్టిన ప్రజా చైతన్య యాత్రలో మంత్రులు టార్గెట్ చేస్తూ కూనంనేని చేస్తున్న విమర్శలను దేనికి సంకేతంగా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వంపై కూనంనేని భగ్గుమనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఎర్ర జెండా పార్టీలు ఒకే ఎజెండాతో కలిసి ముందుకు సాగుతాయా? రాబోయే గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కామ్రేడ్లు కలిసి కదం తొక్కుతారా? తెలంగాణలో 2 కమ్యూనిస్టు పార్టీలు ఒకే తాటిపైకొచ్చే సమయం దగ్గర పడిందనే చర్చ జరుగుతోంది. 2 పార్టీల ఎజెండా ఒక్కటే అయినా ఇప్పటి వరకు తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం సిపిఐ కలిసి పోటీ చేయలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం ఒంటరిగా పోటీ చేసింది. సిపిఐ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. అయితే ప్రస్తుతం 2 కమ్యూనిస్టు పార్టీలు కాంగ్రెస్ సర్కార్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. ఇక సిపిఎం సిపిఐల జెండాలు వేరైనా ఎజెండా ఒక్కటే. అయితే ఎన్నికల్లో మాత్రం ఆ 2 పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. 2 పార్టీల మధ్య మొదటి నుంచి గ్యాప్ మెయింటైన్ అవుతూ వస్తోందంటున్నారు. ఇక కాంగ్రెస్ తో పొత్తులో ఉన్న సిపిఐ ఇప్పుడు అదే అధికార పార్టీపై విమర్శలు చేయడం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. మరోవైపు సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం కూడా రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ తో తాడో పేడో తేల్చుకుంటామంటూ కమ్యూనిస్టు పార్టీలు సిగ్నల్స్ ఇస్తున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న సిపిఐ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో అధికార పార్టీతో కలిసి పోటీ చేస్తుందా లేదా అనే చర్చ జరుగుతోంది. దీంతో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల ఎన్నికల్లో సిపిఎం సిపిఐ కలిసి ముందుకు సాగుతాయా అనే చర్చ తెరపైకొచ్చింది. సిపిఎం సిపిఐ కలిస్తే ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన శక్తిగా మారుతాయి. ఇతర పార్టీలకు గట్టి పోటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక 2 కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయాలని వామపక్ష అభిమానులు కోరుకుంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ కి వ్యతిరేకంగా 2 కమ్యూనిస్టు పార్టీలు ఒక్కటవుతాయా లేదా అనేది చూడాలంటున్నాయి పొలిటికల్ సర్కిల్స్. గుంటూరు కార్పొరేషన్లో బహుళ అంతస్తుల భవన నిర్మాణం వివాదాస్పదమైంది. పీపీపీ మోడల్లో బిల్డింగ్ నిర్మిస్తామని అధికార పార్టీ అంటుంటే కార్పొరేషన్ ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ భవన నిర్మాణం గత 3 ఏళ్లుగా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. లేటెస్ట్ గా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఇది మరొకసారి తెరపైకొచ్చింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం సైతం ఈ భవనం చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు గుంటూరు
నగరం నడిపొడ్డున పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ ఉంది. అక్కడ 50 ఏళ్ల క్రితం నిర్మించిన కూరగాయల మార్కెట్ శిథిలావస్థకు చేరుకోవడంతో దాన్ని అధికారులు తొలగించారు. అక్కడే బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని గత వైసీపీ ప్రభుత్వంలోనే నిర్ణయించారు. అప్పటి కార్పొరేషన్ పాలక మండలి 200 కోట్ల రూపాయల వ్యయంతో భవనాన్ని నిర్మించడానికి అనుమతిచ్చింది. అయితే బ్యాంకు రుణం, కార్పొరేషన్ నిధులను దీనికి ఉపయోగిస్తామని చెప్పడంపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. అదే సమయంలో ప్రభుత్వం మారడంతో ఆ ప్రతిపాదనలు పేపర్లకే పరిమితమయ్యాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో బహుళ అంతస్తుల భవనం డిజైన్స్ మార్చి తిరిగి నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే కూటమి సర్కార్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. దీంతో కార్పొరేషన్ అధికారులు ఇంట్రెస్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. 200 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించే భవనం కావడంతో ప్రైవేటు వ్యక్తులు ఎవ్వరూ ముందుకు రాలేదు. 3 సార్లు నోటిఫికేషన్ ఇచ్చినా ఎవరు ముందుకు రాకపోవడంపై అధికారులు ఆలోచనలో పడ్డారు. దీంతో గత 3 ఏళ్లుగా ఈ భవన నిర్మాణ ప్రణాళిక అడుగు కూడా ముందుకు పడలేదు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఈ భవన నిర్మాణం ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కార్పొరేషన్ పై భారం పడకుండా బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మిస్తామని కూటమి నేతలు చెబుతున్నారు. అయితే కార్పొరేషన్ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడాన్ని వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ స్థలంలో కూరగాయల మార్కెట్ను కొనసాగిస్తూనే భవనాన్ని నిర్మించాల్సి ఉంది. అయితే వైసీపీ ఆరోపణలను గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి కొట్టివేశారు. గత పాలక మండలిలో ఏమీ చేయని వైసీపీ ఇప్పుడు అభివృద్ధి చేస్తున్న తమను అడ్డుకోవడమేంటని ఆమె విమర్శించారు. అందర్నీ కలుపుకొని వెళ్లి మార్కెట్ స్థలంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణం చేపడతామన్నారు. ఈ మధ్యలోనే ఇది అవలేదు, అది జరగలేదు అని అనడానికి ముందుగా వాళ్ళకి సిగ్గుంటే, లేదంటే వాళ్ళకి నిజంగా ఆలోచన అవగాహన ఉంటే వాళ్ళు ఏ విమర్శ అయినా చేయొచ్చు. జరిగింది జరగనట్టుగా, జరగనివి జరుగుతున్నట్టుగా ఈరోజు ఎలా అయితే ప్రతి అంశాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నారో, రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఎలాంటి అంశాన్నైనా వాడుకుంటున్నారో, రేపు పొద్దున ఎన్నికల్లో కూడా కేవలం పీవీకే నాయుడు మార్కెట్ ఇంకా చేపట్టలేదనే విధానంతో ముందుకెళ్తే అంతకంటే హాస్యాస్పదం ఏమీ లేదు. పీపీపీ విధానంలో స్థలం అప్పగించే అవకాశం లేకపోయినా అధికారులు ముందుకెళ్తున్నారని మాజీ డిప్యూటీ మేయర్ వైసీపీ నేత డైమండ్ బాబు విమర్శించారు. దాతలు ఇచ్చిన స్థలాలను ఎలా ప్రైవేటు పరం చేస్తారని ఆయన ప్రశ్నించారు. తమ వాళ్లకు కట్టబెట్టేందుకే టీడీపీ నేతలు ఈ మోడల్ను తీసుకొచ్చారని ఆరోపించారు. వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకు ఎలా లబ్ధి చేయాలనే ఆలోచన మీదే వాళ్ళ పనితనం ఉంది తప్పనిచ్చి వాళ్ళు ఎట్లాగున్నారంటే మా ప్రభుత్వం మా చేతిలో ఉంది కాబట్టి ఇది ఎవరు ఇచ్చినా ఏం చేసినా మాకు సంబంధం లేదు, ఇది కార్పొరేషన్ స్థలం అనుకుంటున్నారు. కార్పొరేషన్కి చాలా స్థలాల మీద ఊరక అనుభవదారుడు హక్కు మాత్రమే ఉంది తప్పనిచ్చి దాన్ని అమ్మే హక్కు లేదు కార్పొరేషన్కి. దాని మీద వచ్చే ఆదాయం తీసుకునే హక్కు ఉంది తప్పనిచ్చి అట్లా కార్పొరేషన్ స్థలాలు అమ్మేయటం. ఇప్పుడు మీరు దానం ఇచ్చారు, దానం ఇచ్చిన స్థలం కార్పొరేషన్కి అమ్మే హక్కు లేదు. ఇప్పుడు పీపీపీ మోడ్ అనే కాన్సెప్ట్ కూటమి ప్రభుత్వం ఎలాగసలు పీవీకే కూరగాయల మార్కెట్ని అసలు మీరెవరు పీపీపీ మోడ్లో చేయడానికి? గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ వారిలో ఈ మ్యాటర్ కాకరేపుతోంది.